మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, 10 రోజుల్లో గ్రహాల సంచారం ఎలా ఉందో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, ఈ 10 రోజుల్లో కూడా వ్యతిరేకించే గ్రహాలు అనుకూలంగా ఉండాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు వినాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎటువంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో గ్రహాల సంచారం పరిశీలిస్తే సూర్యుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు రెండో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 5 రోజులు మూడో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 వరకు సూర్యుడు రెండో స్థానంలో సంచారం చేయటం వల్ల ఊరికే ఏం మాట్లాడినా కూడా కొలీగ్స్తో గొడవలయ్యే అవకాశం ఆఫీసులో ఉంటుంది. బాస్తో మంచిగా మాట్లాడినా కూడా ఒక్కొక్కసారి బాస్ తప్పుగా అర్థం చేసుకుని మీతో ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అంటే కొలీగ్స్తో కానీ బాస్తో కానీ మాట్లాడేటప్పుడు గొడవలయ్యే అవకాశము లేదా విభేద అభిప్రాయాలు కలిగే అవకాశం తులారాశి వాళ్ళకి డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 మధ్యలో ఉంది. అందుకే ఆఫీసులో కొలీగ్స్తో కానీ బాస్తో కానీ మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడండి. చిరునవ్వుతో ఉండండి. అవసరమైనంత మేరకే మాట్లాడుతూ ఉండండి. రాజకీయాల్లో కూడా మీ మాట తప్పుగా వెళ్ళి ఇబ్బందులు కలిగే సూచనలు మొదటి 5 రోజుల్లో ఉన్నాయి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడండి. తండ్రితో కూడా జాగ్రత్తగా మాట్లాడండి. లేకపోతే మీరు మాట్లాడే తప్పు మాట తండ్రిని బాధపెట్టి తండ్రిని దూరం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తండ్రి వైపు బంధువులు కూడా మీకు దూరం అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సూర్యుడు వాక్ స్థానంలో వ్యతిరేకంగా మొదటి 5 రోజుల్లో ఉన్నాడు. కాబట్టి ఈ మొదటి 5 రోజుల్లో వ్యవసాయ రంగమైన, రాజకీయ రంగమైన, తండ్రి తరపు బంధువులతో అయినా, ఆఫీసులో అయినా చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. కానీ డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 మధ్యలో సూర్యుడు 3వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. ఆ సమయంలో బాస్ మీకు అనుకూలంగా ఉంటాడు. కొలీగ్స్ మీకు అనుకూలంగా ఉంటారు. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా ఆఫీసులో సాగిపోతూ ఉంటుంది. పాలిటిక్స్లో చక్రం తిప్పుతారు. అగ్రికల్చర్ ఫీల్డ్లో లాభాలు ఉంటాయి. అలాగే ఆరోగ్య సమస్యలు మటుమాయమైపోయి ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. దాంతోపాటుగా తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. తండ్రితో ఉన్న గొడవలన్నీ సమసిపోతాయి. తండ్రి వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఇవన్నీ డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 మధ్యలో జరుగుతాయి. కానీ డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 మధ్యలో అంటే మొదటి 5 రోజులు సూర్యుడి బలం లేదు కాబట్టి ఈ మొదటి 5 రోజుల్లో ఓం సవిత్రే నమః అనే మంత్రం రోజు 12 సార్లు చదువుకోండి. అలాగే ప్రతిరోజు కూడా రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఎర్ర పుష్పాలు కొన్ని కలిపి తూర్పు దిక్కు వైపు తిరిగి ఆ నీళ్లు మొక్కలో పోయండి. అలా మొక్కలో పోసేటప్పుడు ఓం ఘృణి సూర్య ఆదిత్యం అని జపించుకోండి. ఇలా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, సూర్య మంత్రం చదువుకోవటం చేస్తే మొదటి 5 రోజుల్లో సూర్యుడు మీ మాట పరంగా ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. మొదటి 5 రోజుల్లో ఎవరైనా సరే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. దానివల్ల సూర్యుడి బలం చేకూరుతుంది. అలాగే తులారాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో బుధుడు 2వ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. తులారాశి వాళ్ళకి డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో బుధుడి బలం అద్భుతంగా ఉంది. కాబట్టి తులారాశి విద్యార్థులకు బ్రహ్మాండమైన కాలంగా చెప్పుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అద్భుతంగా రాణిస్తారు. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. కావాల్సిన చోట సీట్లు తెచ్చుకుంటారు. చదువుకునేటటువంటి స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎక్కడైనా సరే బుధుడి 2వ స్థాన సంచారం వల్ల విద్యార్థులు నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. కొద్దిగా కష్టపడితేనే బ్రహ్మాండమైన జ్ఞాపక శక్తితో మంచి మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. అలాగే తులారాశి వాళ్ళు ఎవరైనా సరే నిరుద్యోగులు కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళితే ఖచ్చితంగా ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేసి కొత్త ఉద్యోగం తెచ్చుకోగలుగుతారు. క్వాలిఫికేషన్కి తగిన జాబు, హై ప్యాకేజ్తో ఉన్న జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే తులారాశి వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంది. వ్యాపారంలో బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. మీరు ఊహించిన దానికంటే అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. విద్యారంగంలో, వ్యాపార రంగంలో, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో బుధుడి బలం వల్ల తులారాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడి సంచారం తీసుకుంటే కుజుడు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. తులారాశి వాళ్ళకి డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో కుజుడు అద్భుతంగా ఉండటం వల్ల 3వ స్థానంలో ఉండటం వల్ల బ్రదర్స్ మీకు చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు.
బ్రదర్స్ సపోర్ట్తో ప్రాపర్టీస్ కొనగలుగుతారు. బ్రదర్స్ సపోర్ట్తో ఉన్న ప్రాపర్టీ మంచి రేటుకి అమ్మగలుగుతారు. మీకేదైనా ప్రాపర్టీస్ రావాలన్నా కూడా బ్రదర్సే సపోర్ట్ చేయటం వల్ల ఆ ప్రాపర్టీస్ తొందరగా వస్తాయి. భూమి, గృహము, స్థలము, పొలము, అపార్ట్మెంటు ఏదైనా సరే కొనుక్కోటానికి, అమ్ముకోటానికి లేదా వంశపారంపర్యంగా రావటానికి బ్రదర్స్ మీకు బాగా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారు. దానివల్ల తులారాశి వాళ్ళు అద్భుతంగా ప్రాపర్టీస్ సంబంధించినటువంటి యోగాన్ని పొందుతారు. బ్యాంకు లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. ఏదో ఒక విధంగా డబ్బులు కలిసి వచ్చి పెద్ద మొత్తంలో ఉన్న అప్పులని తొలగింపజేసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో బ్రహ్మాండమైన జాక్పాట్ కొడతారు. పెద్ద డీల్ ఓకే అయి మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి సోదరుల సపోర్ట్ అనేది ఒక ప్రొటెక్షన్ లాగా ఉండి బ్రహ్మాండంగా యోగించడం వల్ల తులారాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. అలాగే శుక్రుడి సంచారం తీసుకుంటే శుక్రుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 9 రోజులు రెండో సంచారం చేస్తున్నాడు. తర్వాత ఒక్కరోజు అంటే డిసెంబర్ 20 మాత్రం మూడో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మొదటి 9 రోజులు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు అంటే అందులోనూ వాక్ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీ మాటలతో ఎదుటి వాళ్ళని ఆకర్షించుకుంటూ ఉంటారు. మీరు ఏం మాట్లాడినా ఎదుటి వాళ్ళు ఆకర్షితులైపోయి మీకు కావలసిన సహాయం చేస్తారు. అందులోనూ స్త్రీల యొక్క సహాయ సహకారం బాగా ఉంటుంది. మొదటి 9 రోజుల్లో మీరు ఏం మాట్లాడినా సరే తులారాశి స్త్రీలు కానీ తులారాశి పురుషులు కానీ ఇతర స్త్రీల యొక్క ఆకర్షణ అనేది వచ్చి వాళ్ళ సహాయ సహకారాలు లభించి ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. అలాగే సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా మొదటి 9 రోజుల్లో బ్రహ్మాండమైన అవకాశాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. రుచికరమైనటువంటి భోజనం ఉంటుంది. షడ్రసోపేతమైన విందు భోజనం స్వీకరించే యోగం శుక్రుడి 2వ స్థాన సంచారం వల్ల మొదటి 9 రోజుల్లో ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా, విలాసాలలో మునిగి తేలుతూ ఉంటారు. అందరూ మీ పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు. ఈ ప్రయోజనాలన్నీ శుక్రుడి 2వ స్థాన సంచారం వల్ల మొదటి 9 రోజుల్లో ఉంటాయి. ఆఖరి రోజు మాత్రం శుక్రుడి బలం లేదు. దానివల్ల అక్క చెల్లెళ్లతో గొడవలయ్యే అవకాశం ఉంది. తులారాశి వాళ్ళకి డిసెంబర్ 20వ తేదీ అక్క చెల్లెళ్లతో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా జరగకుండా ఆ రోజు ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 20 సార్లు చదువుకోండి. వీలైతే అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యి దీపం 8 ఒత్తులు వేసి వెలిగించరండి. అప్పుడు సిస్టర్స్తో వచ్చే డిస్ప్యూట్స్ అన్ని తొలగింపజేసుకోవచ్చు. డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో గ్రహాల సంచారం బట్టి ఈ పరిహారాలు చేసుకుంటే తులారాశి వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఆధునిక కాలంలో ఎంత కష్టపడి చదువుకున్నా కష్టానికి తగిన ఉద్యోగం రాక చాలామంది బాధపడుతున్నారు. అలాగే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నించినప్పటికీ వీసా రిజెక్ట్ అవ్వటం వల్ల ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారంలో కూడా ఎంత బాగా కష్టపడ్డా నష్టాలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి అర్హతకు తగిన ఉద్యోగం, క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం రావాలన్నా, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలన్నా, విదేశాల్లో డబ్బులు బాగా సంపాదించాలన్నా, వ్యాపారంలో బాగా సక్సెస్ అవ్వాలన్నా కొన్ని సులభమైన విధి విధానాలు పాటించాలి. ఎవరికైనా సరే ఉద్యోగం తొందరగా రావాలంటే ఉద్యోగకారకుడు గణపతి కాబట్టి గణపతికి సంబంధించినటువంటి ఓం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. ఓం క్షిప్రప్రసాదనాయ నమః ఈ మంత్రాన్ని కానీ లేదా గం క్షిప్రప్రసాదనాయ నమః ఈ మంత్రాన్ని కానీ రోజు 21 సార్లు చదువుకుంటే గణపతి అనుగ్రహం వల్ల తొందరగా ఉద్యోగ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే విష్ణుమూర్తికి సంబంధించి ఇంకో మంత్రం ఉంది. ఓం వషట్కారాయ నమః ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకున్నా తొందరగా ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంటుంది. అలాగే చాలామందికి ఈ రోజుల్లో వీసా రిజెక్ట్ అవుతోంది. అబ్రాడ్ వెళ్ళాలనే కల కలగానే మిగిలిపోతోంది. అబ్రాడ్ తొందరగా వెళ్ళటానికి ఒక అద్భుతమైన మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే ఓం కాలపాశధరాయ నమః ఇది మంత్రం. అబ్రాడ్ వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ ఉద్యోగాలు చేయాలి, అబ్రాడ్లో బాగా సక్సెస్ అవ్వాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే ఓం కాలపాశధరాయ నమః అనే మంత్రం రోజు 108 లేదా 54 లేదా 21 సార్లు చదువుకోండి. 41 రోజుల పాటు ఈ మంత్రం రోజు 108 సార్లు చదివితే 41 రోజులు పూర్తయిన తర్వాత వీసా ఇంటర్వ్యూకి వెళితే వీసా ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే వీసాలు అప్రూవ్ అవ్వాలంటే గణపతిని 21 రోజుల పాటు తెల్ల జిల్లేడు పూలతో పూజించాలి. ఇంట్లో గణపతి ఫోటో దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులేసి దీపం పెట్టి 21 రోజుల పాటు ప్రతిరోజు గం గణపతయే నమః అనే మంత్రం చదువుతూ తెల్ల జిల్లేడు పూలతో గణపతిని పూజించండి.
గణపతికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. ఇలా 21 రోజులు గణపతిని తెల్ల జిల్లేడు పూలతో పూజిస్తే 21 రోజులు పూర్తయిన తర్వాత వీసా ఇంటర్వ్యూకి వెళితే వీసా అప్రూవల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాలకు సులభంగా వెళ్ళవచ్చు. అలాగే చాలామంది ఎంత ప్రయత్నించినా వ్యాపారంలో నష్టాలు వస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా వస్తున్న వాళ్ళు, వ్యాపారంలో లాభాలు తక్కువగా వస్తున్న వాళ్ళు, వ్యాపారంలో పోటీ ఎక్కువగా ఉన్నవాళ్ళు, వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి సాధించాలంటే, వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లాలంటే ఎప్పుడైనా సరే బుధవారం రోజు దానిమ్మ మొక్క దేవాలయ ప్రాంగణంలో నాటి రండి. దానివల్ల వ్యాపారంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే మీరు ఏ వ్యాపారం చేస్తున్నా సరే లక్ష్మీదేవి చిత్రపటాన్ని వ్యాపార సంస్థలో ఉంచి ఉదయం మీ షాపు తెరవగానే లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి కొబ్బరి పంచదార కలిపి నైవేద్యంగా సమర్పించండి. మీ బిజినెస్ ప్లేస్కి వచ్చేటటువంటి కస్టమర్లందరికీ ఆ కొబ్బరి పంచదార కలిపినటువంటి ఆ ప్రసాదాన్ని పంచిపెడుతూ ఉండండి. దీనివల్ల క్రమక్రమంగా వ్యాపారంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే చాలామందికి వ్యాపార సంస్థలకి దృష్టి దోషం ఉండటం వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యాపార సంస్థలకి దిష్టి ఎక్కువై వ్యాపారం సరిగ్గా నడవని వాళ్ళు ఏం చేయాలంటే మంగళవారం రోజు, బుధవారం రోజు, అమావాస్య రోజు ఒక నిమ్మకాయ కోసి ఆ 2 నిమ్మకాయ చెక్కల మీద కూడా పసుపు కుంకుమ వేసి మీ వ్యాపార సంస్థకి ఇరువైపులా రాళ్ల ఉప్పు పోసి ఆ రాళ్ల ఉప్పు మీద ఈ నిమ్మకాయ ముక్కలు ఉంచండి. మీరు మీ షాప్ క్లోజ్ చేసి బయటికి వెళ్ళే సమయంలో ఆ రాళ్ల ఉప్పు, నిమ్మకాయ ముక్కలు, పసుపు కుంకుమ రాసినవి ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఈ శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే వ్యాపారం బాగుంటుంది. వ్యాపారంలో కూడా బ్రహ్మాండమైన సక్సెస్ ఉంటుంది. వ్యాపార సంస్థకు ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగింపజేసుకోవచ్చు. మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. కాబట్టి ప్రధానంగా ఉద్యోగపరంగా, విదేశీయాన పరంగా, వ్యాపార పరంగా ఈ సులభమైన పరిహారాలు చేసుకోవటం, ఈ మంత్రాలు చదువుకోవటం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాలు మారినప్పుడు గ్రహాల సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన అన్ని ఆసక్తికరమైన విశేషాంశాల కోసం మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేస్తూ దాంతో పాటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.